ఈ వీడియోను చూస్తున్నటువంటి నా సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వక నిండు వందనములు తెలియచేస్తున్నాము, నమస్కారములు తెలియచేస్తున్నాము. మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గూర్చి కొద్ది నిమిషాల పాటు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక 5 నిమిషాలు ఈ వీడియోను జాగ్రత్తగా ఆలకించి దీని తర్వాత ఆ అన్యాయం జరుగుతున్నటువంటి ఆ వర్గము పైన ఒక సముచితమైనటువంటి న్యాయాన్ని, అభిప్రాయాన్ని మీరు కలిగి ఉండవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాము. భారతదేశంలో కొన్ని రోజుల క్రిందట గౌరవ సుప్రీం కోర్టు వారు వెలువరిచినటువంటి ఒక తీర్పు, యేసుక్రీస్తు వారిని నమ్మి చర్చికి వెళితే వారి యొక్క ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ యొక్క హక్కులు కోల్పోతారు అని, వారు ఇంకా షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించినటువంటి వారిగా ఇక ఉండరు అని ఒక వ్యక్తిని గూర్చి ఒక తీర్పు రావడం జరిగింది. ఈ రోజున్నటువంటి ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారిని నమ్మి చర్చికి వెళ్ళినంత మాత్రాన మా యొక్క ఆర్థిక పరిస్థితులు ఏమీ మెరుగుపడలేదు, మేము రాత్రికి రాత్రే గొప్ప ధనవంతులం ఏమీ అయిపోలేదు, మేము ఎలాంటి కార్లను కొనుగోలు చేయలేదు, మేము పెద్ద పెద్ద బిల్డింగులను ఏమీ కట్టుకోలేదు. ఒకవేళ కొంతమంది పెద్ద పాస్టర్స్ అయినటువంటి వారు ఉంటే ఉండొచ్చుగాక, కానీ కేవలము యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన యొక్క బోధనలు నచ్చి, ఆయన ప్రేమనొచ్చి, ఆయన త్యాగమునొచ్చి, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను గూర్చి తెలుసుకొని వాటిని అవలంబిస్తూ చర్చికి వెళ్ళినంత మాత్రాన ఈరోజు మా కులం పోయింది, మా కులం పోతుంది అని ఎవరైతే చెబుతున్నారో ఒక్కసారి వాళ్ళు ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. ఈ వీడియో రూపంలో తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, అధికారులు, నాయకులు తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, మేమందరము భారతీయులమే, మేమందరము భారతదేశంలోనే పుట్టాం, మేమందరము భారతదేశంలోనే మరణిస్తాం. వి లవ్ ఇండియా, భారతదేశం యొక్క అభివృద్ధి కొరకు మేమును కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మా మాతృభూమి భారతదేశమే కాబట్టి, భారతదేశం బాగుంటే మేము బాగుంటాము కాబట్టి, భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ మా సహోదరి సహోదరులే కాబట్టి, మేమందరం ఇండియన్స్, మేమందరము ఆధార్ కార్డ్స్ అన్ని ఇండియన్స్ గానే కలిగి ఉన్నాము కాబట్టి మేము ఈ దేశంలోనే ఉన్నాం. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట మాపై ఉన్నటువంటి వివక్షత, మా పూర్వీకులపై ఉన్నటువంటి వివక్షత, షెడ్యూల్ క్యాస్ట్ అణగారిన వర్గాలు, దళితులు అని పిలువబడుతున్నటువంటి వారి మీదట జరిగినటువంటి ఆ వివక్షత, ఆ అంటరానితనం, అన్టచబిలిటీ, ఈ కార్యక్రమాల వలన వారు కొద్దిగా అభివృద్ధి పదవిలోనికి రావాలి అంటే వారికి కొంచెం రిజర్వేషన్ అవసరమై ఉంటుంది. వాళ్ళు అభివృద్ధి పదవుల్లోనికి వస్తే సమాజంలో ఈ దళితులు కూడా భాగము కాబట్టి, భారతదేశంలో వీరు కూడా భారతీయ పౌరులే కాబట్టి వీళ్ళు కూడా అభివృద్ధి పొందితేనే సమాజం అభివృద్ధి పొందుతుంది, సమాజం అభివృద్ధి పొందితేనే రాష్ట్రాలు, దేశము అభివృద్ధి పొందుతుంది. కాబట్టి దళితులైనటువంటి వాళ్ళు కూడా, అణగారిన వర్గాలైనటువంటి వారు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ తలసరి ఆదాయాన్ని పెంచుకొని జాతీయ ఆదాయంలో భాగంగా ఉండాలన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థలో మేము ఎప్పటికీ ఉండడం కొద్ది మందికి నచ్చలేదేమో. యేసుక్రీస్తు వారిని నమ్మినంత మాత్రాన మా ఆర్థిక పరిస్థితులు ఏమీ మెరుగుపడిపోలేదు.
మేము కోటీశ్వరులమేమీ అయిపోలేదు, మాకు పెద్ద పెద్ద బిల్డింగులు ఏమీ రాలేదు, మాకు ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి ఆదాయము రావడం లేదు. మేము కేవలము చర్చికి వెళుతూ యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఆయన్ని ఆరాధిస్తున్నాం అంతే. ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ మార్గంలో నడుస్తున్నామంతే. యేసుక్రీస్తు వారిని నమ్మినంత మాత్రాన మా షెడ్యూల్ క్యాస్ట్ హక్కులు కోల్పోతారు అని మీరు ఎందుకు చెబుతున్నారో మాకు అర్థం కావడం లేదు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఆ కాలంలో ఆ విధంగా పెట్టి ఉండవచ్చు గాక, కానీ ఈ రోజు ఉన్నటువంటి మా దళితుల పరిస్థితి, షెడ్యూల్ క్యాస్ట్ వారి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో వచ్చి మీరు ఒక్కసారి వెరిఫికేషన్ ఎంక్వైరీ చేయగలిగితే మేము అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. కేవలం మా యేసుక్రీస్తు వారిని నమ్మడం ప్రారంభించామంతే. దాని వలన మాకు ఆర్థికంగా గాని, ఆరోగ్యంగా గాని, సామాజికంగా గాని ఎటువంటి లాభము మేము చేకూర్చలేదు, మాకు రాలేదు. మా మీద ఉన్నటువంటి వివక్షత ఏమీ పోలేదు. అప్పుడు ఎలాంటి వివక్షత ఉందో ఇప్పుడు అలాంటి వివక్షతే ఉంది. మేము ఆర్థికంగా ఎటువంటి మెరుగుపడని కారణం చేత మాకు కొంతకాలం ఈ ఎస్సీ హక్కులు మాకు అవసరమై ఉన్నాయి. సమాజంలో మేము గొప్పవారిగా ఎదగాలి అంటే మాకు ఎస్సీ ద్వారా, ఈ షెడ్యూల్ క్యాస్ట్ ద్వారా వచ్చే హక్కులు కొంచెం అవసరమై ఉన్నాయి. మేము ఏ రోజు పని చేస్తే ఆ రోజు తినేటటువంటి నిరుపేద పేదలమే, రోజువారీ కూలి పనులు చేసుకుని మా పిల్లలను పోషించుకున్నటువంటి వారమే. మేము కేవలం యేసుక్రీస్తు వారిని నమ్మినంత మాత్రాన గొప్పవారిగా, శరీర పరంగా, ఆర్థికంగా మేమేమి ఎదిగిపోలేదు, కానీ మానసికంగా కొంచెం దృఢంగా ఉన్నాం. మరణించిన తర్వాత మరొక లోకం ఉంది, ఆ లోకంలో బ్రతకాలి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి అనే విషయాన్ని నమ్మాము, విశ్వసించాము. కాబట్టి మా ఆత్మను గూర్చి యేసుక్రీస్తు వారిని నమ్మామే తప్ప ఈ లోకంలో ఈ పరిస్థితుల్లో మాకు ఎటువంటి ఆర్థికంగా లాభాలు చేకూరలేదు. కాబట్టి మతం మారితే కులం పోయిందా అని ఈ రకంగా ప్రశ్న వేస్తున్నాము. ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి మా యొక్క సహోదరులు అగ్రవర్ణాల వారు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. కేవలం యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామంతే, కేవలం ఆదివారం చర్చికి వెళుతున్నామంతే. యేసుక్రీస్తు వారిని నమ్మి చర్చికి వెళ్ళినంత మాత్రాన మా కులం ఎక్కడికి పోతుంది? మా కులం ఎక్కడికి పోయింది? మా పుట్టుకతో వచ్చినటువంటి కులాన్ని ఎవరు తీసివేయగలరు? కాబట్టి ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి అధికారులు, నాయకులు, ప్రజలు ఒక్కసారి జాగ్రత్తగా మనస్సుతో ఆలోచన చేస్తే మేము కూడా మీలాంటి వారమే, కాబట్టి మేము కూడా బ్రతకాలి, కాబట్టి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు మాకు కూడా ఉండాలి. కాబట్టి ఒక్కసారి మా మీద దయ ఉంచి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేసి భారతదేశంలో ఉన్నటువంటి మమ్మును కూడా మీరు గుర్తించి మా ఎస్సీ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి హక్కులు ఏమీ తీసేయకుండా, మతం మారినంత మాత్రాన షెడ్యూల్ క్యాస్ట్ లో ఉండరనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను ఒక్కసారి పార్లమెంట్ లో చర్చకు తీసుకువెళ్ళి దాని రద్దు కోసం ప్రయత్నం చేస్తారని, దాని ద్వారా సామాజికమైనటువంటి న్యాయాన్ని అందరికీ కలిపి పంచుతారని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి మేము మతము మారినంత మాత్రాన మా కులమేమీ పోలేదు, మతము మారినంత మాత్రాన మా మీద ఉన్నటువంటి వివక్షత ఏమీ పోలేదు, మతము మారినంత మాత్రాన మేము గొప్ప ధనవంతులుగా ఏమీ మారిపోలేదు, మతము మారినంత మాత్రాన మా తాటేకు పాకలేమి పెద్ద పెద్ద బిల్డింగులు అయిపోలేదు, మేమేమి ఏసీ కారుల్లో తిరగడం లేదు. ఒకవేళ కొంతమంది అలాంటి వారు ఉంటే ఉండొచ్చుగాక, కానీ క్రైస్తవులందరూ అలా లేరు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ఏర్పాటు చేసినటువంటి ఆ కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రంగనాథ్ మిశ్రా, గౌరవ జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి యొక్క నివేదిక ప్రకారం అణగారినటువంటి వర్గాల యొక్క పై ఉన్నటువంటి వివక్షత ఎప్పటికీ అలాగే ఉంది. వాళ్ళ ఒక్కసారి మీరు ఎస్సీ ప్యాటర్న్లోకి వచ్చి చూస్తే మా పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుని నమ్మినంత మాత్రాన, క్రైస్తవులుగా మారినంత మాత్రాన
వారికి ఉన్నటువంటి ఆ ఎస్సీ హక్కులు ఏమి తీసివేయాల్సిన అవసరం లేదు. ఆ ఎస్సీ హక్కులు వారికి అలాగే కొనసాగించాలి. జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారముగా ఈ రోజు ఎస్సీ వారికి, షెడ్యూల్ క్యాస్ట్ వారికి వారి హక్కులను తిరిగి వారికి కల్పిస్తూ, వారి మతం మారినంత మాత్రాన కులం పోదన్నటువంటి విషయాన్ని మీరు గుర్తించి వేరే ఏ క్యాస్ట్ వారికి లేనటువంటిది కేవలం ఎస్సీ వారికి మాత్రమే, షెడ్యూల్ క్యాస్ట్ వారికి మాత్రమే మతం మారితే ఎందుకు క్యాస్ట్ పోతుందో ఒకసారి ఆలోచన చేసి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.